నానా వాట్ మిస్టర్ గరుడాచలం, ఇలా అర్ధరాత్రి పూట దొడ్డిదారిని వచ్చి బాత్రూమ్ దగ్గర బకెట్లుగా చేస్తున్నావా? అమ్మా దొంగ. దొంగ కాదు, శేఖరం. ఏమిటి? చంద్రశేఖరం. ఏమిటి? చంద్రశేఖరం రా. ఆయన పోయారు కదా నాన్న. పోలేదు, ఇప్పుడే ఇక్కడే చూసా. చంద్రశేఖరమే. నీ మొహం, నువ్వు చూసింది నన్ను. మా వాడు అచ్చం నా పోలికే కదా. చీకట్లో నన్ను చూసి మా వాడనుకుని భయపడ్డా. ఈ పిట్ట కథలు నేను నమ్మను. శేఖరమే. అమ్మో, చంద్రశేఖరం దైవై తిరుగుతున్నాడు. ఇదిగో ఇదిగో మిస్టర్ గరుడాచలం, మా వాడు దెయ్యం ఎందుకు అయ్యాడు చెబుతాలే. నువ్వు నీ ఇష్టానికి మా వాడి దగ్గర అన్యాయంగా అద్దె డబ్బులు, అద్దె ఆలస్యం అయితే దానికి కూడా వడ్డీ డబ్బులు, నీళ్లు రాకపోయినా వాటర్ ఛార్జీలు, మీటర్ లేకపోయినా కరెంటు ఛార్జీలు పీడించి వసూలు చేసావు కదా. అందుకని నీకు చిన్న షేక్ ఇవ్వడానికి వాడు సైతాన్గా మారి నీ ఒక్కడికే కనిపించాడు. మళ్ళీ వాడు కనిపిస్తే నేను ఇదిగో మిస్టర్ గరుడాచలం, నువ్వు చచ్చేలోపు నాకు చిన్న సాయం చెయ్యాలో. చూడు, ఈసారి మా వాడు కనిపిస్తే ఆ పాత పెట్టే తాళాలు ఎక్కడ పెట్టాడో కనుక్కో. ఏముండయి అందులో? కాటందర వారు నాకు ఇచ్చిన సిగరెట్ పెట్టుంది. ఏడ్చినట్టే ఉంది. ఒక్కసారి ఆడు కనిపిస్తేనే నా గుడికి ఎట్లా కొట్టుకుంటుంది. మళ్ళీ కనిపిస్తే నీ పని గోవింద. నాన్న, ఎలాగూ 2-3 రోజుల్లో నువ్వు పోవడం గ్యారంటీ. నువ్వు పోయేలోగా ఆస్తి నా పేరు రాసిచ్చేవా, ఓ పని అయిపోతుంది. అమ్మ నా బిడ్డు, నా చావు నీకు పండగలా కనపడుతుందా? చచ్చినా నీకు ఆస్తి రాసిను. ఏ అనాథ ఏదో రాసేస్తాను. మిస్టర్ గరుడాచలం, వెధవని కాదు గాని నేను అనాథనేను. నువ్వు నీ ఆస్తిని కాస్త మంచి మనసుతో ఆలోచించి నువ్వు చచ్చేలోగా రాసిచ్చేస్తే ఇదిగో ఓ పని అయిపోతుంది. రాసిచ్చేవా? ఇంకా సేపేడుంటే నిజంగానే ఆస్తి రాసేట్టుంటాను. వస్తామమ్మా, మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ఇలాంటి శుభకార్యాలకు మా అమ్మ రాకూడదు కదండి. ఈ తల్లి మనసు తెలిసిన వాళ్ళెవరూ ఆ మాట అంటే ఒప్పుకోరు. జానకమ్మ గారు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మా అత్తయ్య బయటికి రావడం మాకెవరికి ఇష్టం లేదండి. మేము వస్తాంగా, మీరు వెళ్ళండి. వస్తామండి. కాకుల మధ్య బతికితే కోకిల కూడా కాకిలాగే మారుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏమిటి తాతయ్య మీరనేది? ఏమిటా, ఆ వీధిలో వాళ్లకున్నపాటి మనస్సు కూడా లేదు నీకు. లేకపోతే ఆ మహా తల్లిని విధవరాలని తెలిసిన వాళ్ళు పేరంటానికి రమ్మంటుంటే ఆవిడ ముత్తైదు అని తెలిసిన నువ్వు రాదని చెబుతావా? అత్తయ్యని అవమానించాలని అలా చెప్పలేదు తాతయ్య. ఈ పెళ్లి వంకతో మేమంతా బయటికి వెళ్తే కనీసం ఆ భార్యాభర్తలో గంట సేపైనా ప్రశాంతంగా గడుపుతారని ఆశించాను. నాకంటే చిన్నదానివైనా నీ గొప్ప మనస్సుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి. చంద్రా, నాన్న చంద్రా. ఏంటన్నా? నేను కోవిలకి వెళ్ళొస్తానురా. కాల్చుకో అన్నా. రాణి, రాణి, మీ ఆయన ఎలా వస్తారు? ఆఫీస్ నుంచి అలాగే వస్తారు. అమ్మా, మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం. అమ్మా, అటు నుంచి అటే సినిమాకి వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామా? తలుపులు వేసుకోమ్మా. ఎందుకైనా మంచిది, తాళం వేసుకుని వెళ్దాం. ఏమండి అదేమిటండి? నువ్వు పద. వారిని తాళపు కప్ప మాత్రం బిర్రుగా బిగించారు, కరెంట్ ఆర్పడం మర్చిపోయారు. ఏటైతే వీళ్ళు ఎప్పుడు బాగుపడేట్టు. జనకి, జనకి ఉండండి, దీపం వెలిగిస్తాను. ఏమిటండి అలా చూస్తున్నారా? నీ ఒళ్ళో కాసేపు తల పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది జానకి. ఏనాటి
నాటికి నీ ఓడి వీడని అసలైన పాపడు నా కన్నయ్యవ్వడు నాటికి నా నటింటికి నీ నవ్వు కాంతులే ముక్కోటి వేపులు కలలో ఇలలో ఎడబాటు రాదు చిచిలో స్మృతిలో శృతి మారిపోదు కలకాలము అలలాగా పలికింది జత గీతం దేనికండి ఈ చందాలు? రేపటి మీ నాన్నగారు చచ్చిపోయే సంవత్సరం. అవునవును, అందుకే ఈ చందాతో వర్ధంతి చేయాలనుకుంటున్నాం. ఏది 100 కొట్టు. మీరు చేస్తున్న ఈ గొప్ప పనికి 100 ఏమిటి సార్, 300 ఇస్తాను. ఎందుకయ్యా ఇవ్వడం? పైగా రేపు మీ ఇంట్లో సంవత్సరీకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మా ఇంట్లో సంవత్సరీకమా? అది ఏ చేయడం లేదా? ఎందుకు చేయట్లేదు? అది నా ధర్మం కదా. బాధ్యత కూడా. నిన్ను కని పెంచి ప్రయోజకుని చేసిన తండ్రి. డబ్బు లేకపోతే నేనిస్తానయ్యా. భలేవరే, మొన్నటి నుంచి ఆ ఏర్పాట్లోనే ఉన్నాను. మీరంతా తప్పకుండా వస్తారుగా? నువ్వు పిలవకపోయినా వస్తామయ్యా. తద్దినం తర్వాతే సంతాప సభ. నేను ఒప్పుకోను. ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? నేను బ్రతికుండగా ఈయన కళ్ళ ముందే మీరు తద్దినం చేస్తారా? అమ్మా, మిమ్మల్ని ఏడిపించడానికో నేను సంతోషించడానికో ఈ తద్దినం చేయడం లేదు. లోకుల కోసం, వాళ్ళ మీద ఆధారపడ్డ మన బ్రతుకుల కోసం చేయక తప్పదు. రండి సార్, రండి సార్. వర్ధంతి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? సంతాప సభ కూడా ఏర్పాటు చేశాం. ఆదో నిర్విఘ్నేన వర్షమావాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే. గణానాన్తా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం. మహాగణపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, సర్వోపచార పూజాం సమర్పయామి. తదంగం కలశ పూజాం కరిష్యే. కలశస్యం దేవష్ణే మూలే సర్వే సప్తర్వేణ అమ్మగారిని తీసుకురామా. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ జగద్ధితాది కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. దేవతాభ్య పితృభ్యశ్చ మహాయోగిభ్య దేవత. చంద్రశేఖర రామధేయం ఇవం పితరం ఏష పిండ అమృత పితరం చంద్రశేఖర రామధేయం పైశాచకబాధానివృత్తిద్వారా ప్రేతత్వ విముక్త్యర్థం తిలోదక పిండ ప్రదానం కరిష్యే. ఏష పిండ అమృత పిండ పంచామృత పిండ దయాపిండ నమః. పిండ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పితృపిండ దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. పితృదేవతాభ్యో నమః. నీరాజనానందం రక్షామి ఈశాన పితృరూపేణ.
నాకు తెలుసు డాక్టర్ నేను వెళ్ళి తీసుకో సార్ తొందరగా అమ్మని బెడ్రూమ్ తీసుకెళ్ళి మెల్లగా సార్ సంతాప సభకు టైం అయినట్టుంది. అది నిజమే, కానీ మీ అమ్మగారు నాన్నగారు పోయిన రోజు కదా అప్సెట్ అయినట్టుంది. మీరు బయలుదేరండి, డాక్టర్ గారు వస్తారుగా, పర్వాలేదు. జాగ్రత్త. పంతులు గారు మీ సంభావన, బయలుదేరండి. పితృప్రసాద సిద్ధిరస్తు